హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి ప్రీవియస్వి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి. మెచ్యూర్ ఫంక్షన్కి సంబంధించినవి అనమాట. ఇది ఇంకొక రోజు అట్లా బంద్ అయిపోయిన నెక్స్ట్ డే భోజనాలు అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు భోజనాలు చేసుకొస్తూ ఉన్నారు. చుట్టాలు ఉంటారు కదా, అలా చెప్పుకొని ఒకరోజు వెజ్ ఒకరోజు నాన్ వెజ్ అట్లా భోజనాలు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇది 6th డే రోజు అనమాట. ఇంకా ఆ రోజు అయితే భోజనాలు వచ్చేసి నాన్ వెజ్ అనమాట. బిర్యానీ అండ్ చికెన్, ఇంకా వేరే కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అందరూ వన్ బై వన్ వచ్చి ఇట్లా అయితే భోజనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమందిని అయితే కవర్ చేసాము. తర్వాత కొంతమంది వచ్చారు, అవి కొన్ని అయితే క్లిప్పింగ్స్ అయితే తీయలేదు, ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. ఇలా కొన్ని ఏరియాస్లోనే జరుగుతూ ఉంటుంది అనమాట. రిలేటివ్స్ వండుకొని రావటం అట్లా అని. కొంతమందికి ఏమో నార్మల్గా ఏదైనా స్వీట్ హాట్ చేసుకొని తెచ్చిస్తూ ఉంటారు, లేకపోతే స్వీట్ బాక్సెస్ అట్లాగా. ఇట్లా కొంతమంది ఏమో భోజనాలు చేసుకొని వస్తూ ఉంటారనమాట. ఇంకా అందరం అయితే ఇంకొక చోట కుదరదు కదా, అందుకని అన్ని రూమ్స్లో కూర్చొని భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు అందరూ. ఒక్కొక్కసారి ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధగా అనిపించినప్పుడు అనుకుంటాం కదా, అబ్బాయి ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుండని. కానీ వరుసగా కూడా వెళ్ళి భోజనం చేయాలన్నా కానీ చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. రోజు భోజనాలు అమ్మ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక రోజు అనమాట. ఇంకా రోజు ఇట్లా భోజనాలకు వెళ్ళాలన్నా కానీ విసుగ్గా ఉంటుందండి. ఇంకా చాలా వెరైటీస్ అయితే చేస్తున్నారనమాట. అన్నీ అంటే తినలేము కదా రోజు వచ్చేసి. ఈ రోజు అయితే వెజ్ అనమాట. చూడండి, అరటికాయ బజ్జీ, అలాగే ములక్కాయ కర్రీ, పప్పు, ఆలు ఫ్రై, దోసకాయ పచ్చడి ముక్కలు, ఇంకా రసం అన్నీ ఉన్నాయన్నమాట. స్వీట్ కూడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీస్ చేస్తున్నారు. కర్రీస్ 5 వెరైటీస్ లాగా చేశారనమాట. అలాగే ఇంకా పులిహోర, ఇంకా కొంతమంది అయితే రోజు వెళ్తారు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా కానీ. నాకు వల్ల అయితే అవ్వలేదన్నమాట. రోజు అన్నా కూడా ఏం తింటాంలే అనిపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అంటే రోజు అనుకుంటాం కానీ రోజు అట్లా వెళ్ళి తినలేమండి భోజనాలకి. ఏదో ఇంట్లో ఒక కర్రీ అంటే అట్లా తింటాం కానీ రోజు అట్లా భోజనాలకు వెళ్ళి తినాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది. రోజు భోజనాలు ఏంటో అనుకుంటున్నారు కదా, మరి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకొస్తున్నారు. మరి వెళ్ళాలి కదా, ఫ్యామిలీలో ఫంక్షన్ అంటే ఇంకా అందరూ వెళ్తూ ఉండాలి, వెళ్ళొస్తూ ఉండాలి. అప్పుడే కదా ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంక ఇలా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇందులో ఒక రోజుది కాదండి, 3 days ఉన్నాయన్నమాట. ఇందులో ఇంకా ఏవో చిన్న చిన్న బిట్స్ అయితే తీసి పెట్టాను అనమాట. వీడియోస్ అట్లా ఎడిట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళటం అని ఇంకా అట్లా పిల్లలతో ఇంకా సరిపోతూ ఉంది. ఇక అనుకుంటాం కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు పని అవ్వదండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే పని అవుతుంది అనమాట, మనం ఏదైనా చేసుకోవడానికి కదా. ఇది వచ్చేసి ఇంకొక రోజు అనమాట. ఇది వచ్చేసి నాన్ వెజ్ భోజనాలు అనమాట. బిర్యానీ, చికెన్, అలాగే పప్పు, సాంబారు, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ, అలాగే స్పెషల్స్లో రవ్వ లడ్లు కూడా ఉన్నాయన్నమాట. రవ్వ లడ్లు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు పిల్లలకి చాలామందికి అయితే రవ్వ లడ్లు కూడా తెలిసి ఉండదు, ఎందుకంటే ఇది పాతకాలపు వంట కదా. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఎక్కువ చేస్తూ ఉండేది, కాకపోతే నాకైతే ఇష్టం లేదనమాట. కొంతమంది బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. మా హస్బెండ్కి అయితే ఇష్టం అనమాట. అప్పుడప్పుడు అంటూ ఉంటారు చేయొచ్చు కదా అని. ఏమో చేద్దాంలే అనుకుంటే అంతే పోతూ ఉందన్నమాట. ఈజీ అని అనమాట చేయటం ప్రాసెస్ అయితే, కానీ ఒక్కొక్కసారి చేద్దాం అనుకున్నా కానీ చేయడానికి చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అందరూ తింటే చేయొచ్చు, ఒక్కరి కోసం చేయాలంటే ఏం చేస్తామని అనిపిస్తుంది అనమాట. మా వ్లాగ్స్ అయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు? గ్లూకోజ్ తింటాను. గ్లూకోజ్ మై ఫోటో డిమా.